మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో విద్యతో పాటు క్రీడలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, ఇందులో భాగంగానే అమరావతి ఛాంపియన్షిప్ 2026 కార్యక్రమాన్ని చేపట్టామని జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తెలిపారు. జగంపేట మండలం రాజపూడి హైస్కూల్లో జగంపేట నియోజకవర్గం అమరావతి ఛాంపియన్షిప్ 2026 క్రీడా పోటీలను జగంపేట నియోజకవర్గ స్పోర్ట్స్ కన్వీనర్ జి నాగమణి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఆటల పోటీలను జగంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ప్రారంభించారు. ఆగస్టు 26 వరకు 12 విభాగాల్లో ఈ క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. 17 సంవత్సరాల లోపు మరియు 23 సంవత్సరాల లోపు అనే 2 వయో విభాగాల్లో మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో పోటీలు జరుగుతాయని చెప్పారు. నమస్కారాలండి. అలాగే స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారాలండి. ఇక్కడికి విచ్చేసిన పత్రికా విలేకరులకి నమస్కారాలు. అలాగే పీడీస్ అందరికి కూడా నమస్కారాలండి. అలాగే విద్యార్థులు కూడా శుభాశిష్యులు. ఇక్కడ 2 కేటగిరీలు పెట్టారు సార్. అండర్ 17, అండర్ 23 సార్. ఏజ్ లిమిట్ కూడా ఇచ్చారు సార్. ఇది 2019 నుంచి 2017 మధ్యలో ఉన్న వాళ్ళు అండర్ 17 సార్. 2003 నుంచి 2009 వరకు ఉన్న వాళ్ళు మధ్యలో వాళ్ళు అండర్ 23 సార్. వీళ్ళు మన గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని వెలికి తీయడం కోసం మనకు అమరావతి ఛాంపియన్షిప్ అనే గేమ్స్ ప్రారంభించారు సార్. ఇది మన జగ్గంపేట నియోజకవర్గం నుంచి ఒక బెస్ట్ టీంని సెలెక్ట్ చేసి మనం జిల్లా స్థాయికి పంపించాలండి. జిల్లా స్థాయిలో నుంచి కూడా ఒక బెస్ట్ టీం సెలెక్ట్ చేసి రాష్ట్ర స్థాయికి పంపిస్తారు సార్. అక్కడ ప్రైజ్ అనేది ఉంటుంది సార్. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎమ్మెల్యే గారు. విద్యార్థులు ఈరోజు మీరందరూ కూడా క్రీడాకారిణి. మీ అందరికీ కూడా నా శుభాశిస్సులు. ముఖ్యంగా క్రీడల మీద ఒక రకంగా మనం చెప్పుకోవాలనుకుంటే అవగాహనే లోపించింది. ఈ ప్రైవేటు వ్యవస్థ విద్యా వ్యవస్థలో వచ్చిన తర్వాత క్రీడలనే మృగ్యం అయిపోయినాయి. కూడా ప్లే గ్రౌండ్ ఉండవు. ఆ ప్లే గ్రౌండ్కి ఒక స్కూల్కి ఒక పీటీ, ఖచ్చితంగా పీఈటీ ఉండవు. ఆ పీఈటీ గారు దానికి నిధులు కేటాయించడం, దాంతో వనరులు సమకూర్చడం, పిల్లలకి ఒక పీరియడ్ సపరేట్గా ఉండేది, డ్రిల్ పీరియడ్. ఆ రకంగా ఉండేటటువంటి విధానం నుంచి ఈ ప్రైవేటు వ్యవస్థ, విద్యా వ్యవస్థ వచ్చిన తర్వాత ప్రభుత్వ పాఠశాలలు కూడా మనం ఎక్కడ ప్లే గ్రౌండ్స్ లేకుండానే నిర్వహించుకునేటటువంటి పరిస్థితులు వస్తున్నాయి. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామిన్స్ చదువు ఈ చదివిన తర్వాత నేను ఫస్ట్ ర్యాంక్ వచ్చానండి, గోల్డ్ మెడల్ వచ్చానండి అంటారు. ప్రపంచ జ్ఞానం మాత్రం ఉండదు. నేను ఎలా అంటున్నానని చెప్పేసి ఈ గోల్డ్ మెడల్ తెచ్చుకున్న వాళ్ళు కానీ ర్యాంకులు తెచ్చుకున్న వాళ్ళు కానీ ఇబ్బంది పడద్దు. మనిషి బతకడానికి కావాల్సింది జ్ఞానం. అది జనరల్ నాలెడ్జ్ ఎంత ఎక్కువ ఉంటే అంత చక్కగానే తన జీవితంలో విజయాలు సాధించుకుంటూ ముందుకెళ్తాడు. అలాగని చెప్పి చదువు కూడా మానేస్తే ప్రస్తుత పోటీ ప్రపంచంలో చదువు చాలా అతి కీలకమైంది. ప్రతి ఒక్కరూ చదవాల్సిందే. ఇక్కడ మన ప్రభుత్వం ఈనాడు లోకేష్ బాబు విద్యాశాఖ మంత్రి అవడం మీ అందరికీ అదృష్టం. దానికి కారణం ఎక్కడా లోటు లేకుండా 16,000 మందిని ఒక మెగా డిఎస్సి ఒకేసారి తీసి అన్ని స్కూల్లోనే కూడా ఉపాధ్యాయులు లోటు లేనటువంటి పరిస్థితుల్లో ఏర్పాటు చేసినటువంటి సందర్భంలో
ఇవాళ ప్రైవేట్ పాఠశాలలతో పోటీగా ఇక్కడ మనం ఉత్తీర్ణతను సాధిస్తున్నాం. ఇప్పుడే చెప్పాను, నాకు ఐఐటిలో సీట్ ఒక అమ్మాయికి వచ్చిందండి 10th నుంచి.